మన పాజిటివ్స్ ఏమున్నవి? మన కోర్స్‌లో మీకు ఈ పాయింట్స్ పాజిటివ్స్ అని, ఈ సర్వీసెస్ పాజిటివ్స్ అని ఏవనిపించాయి మీకు? అవును సార్. ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరే సార్. ఫస్ట్ మీరే సార్. పెద్ద పెద్ద పాజిటివ్ ఏంటంటే మీరే. మీ టీచింగ్ సార్. థ్యాంక్ సో, యూ. ఎందుకంటే ప్రతీదీ క్లియర్‌గా మరీ ఫాస్ట్ అయిపోకుండా సో, నాన్ నేటివ్ వాళ్ళకి చాలా అయితే చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే ఆహ్, ప్రీవియస్ ఆళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ అస్సలు ఉండదు. సేమ్ లైక్ మీ. సో, నాకసలు కోడింగ్ అంటేనే తెలీదసల. హ్మ్. సో, అలాంటిది నేనే నేర్చుకున్నాను. సో, మీ మీ టీచింగ్‌లో సో, అంటే స్టూడెంట్‌కి ఎలా చెప్తే అర్థమవుతదో అలా అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సార్ మీరు. సో, పేషెన్స్ చాలా ఎక్కువ. సో, థ్యాంక్ ఎన్ని యూ. సార్లు డౌట్ సెషన్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి సార్. డౌట్ సెషన్స్ ఉంటాయి కదా సార్ మనకి. సో, రాణి గారిని కొంచెం హైలైట్ చేయాలి. ఎందుకంటే ఆవిడ ఎన్ని సార్లు అడిగినా కొంచెం క్లియర్‌గా చాలా సార్లు సో, నాకెప్పుడు డౌట్ వచ్చినా ఆహ్, రాణి గారి సెషన్‌లో జాయిన్ అయ్యి 2 మినిట్స్‌లో క్లియర్ అయిపోయింది నా డౌట్ అంతా. ఓహ్! గ్రేట్. గ్రేట్. సో, సో, రాణి గారికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ష్యూర్. సో, ష్యూర్ రూపేష్. ఐ విల్ కన్వే. హుహుహు. యాహ్! షూర్. అండ్ అండ్ మీకు సార్ సో, మీరు ఈ ట్రైనింగ్ పెట్టకపోతే ఇంకా నేను బీపీఓలోనే ఉండేవాడిని. హ్మ్. 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 ఇంకా ఇంకా నాకు జాబ్ వచ్చేది కాదు. ఇంకా నేను కోర్స్ కోసం వెతుక్కుంటూ ఉండేవాడిని. హుహుహు. సో, ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆహ్, అసైన్‌మెంట్స్ సార్. హ్మ్. సో, ఇన్ని అసైన్‌మెంట్స్ ఎవరు ఇవ్వరు సార్ నాకు తెలిసి. వేరే కోర్స్‌లో ఆహ్, సో, పొగడాలని మీకు చెప్పట్లేదు. కానీ వే ఇదే వే జెన్యూన్. వేరే కోర్స్‌లో రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు వర్క్ ఎక్కువ నేర్పించామనుకో, ఎక్కువ హ్మ్. నేర్పిస్తే డౌట్స్ ఎక్కువొస్తాయి. డౌట్స్ ఎక్కువొస్తే డిపెండెన్సీ ఎక్కువుంటది. సర్వీస్ హ్మ్. ఎక్కువివ్వాలి. సపోర్ట్ టీమ్స్ ఇవ్వాలి. ఈచ్ వచ్చే హ్మ్. డౌట్. హ్మ్. సో, హ్మ్. అట్లా వాళ్ళకి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రాకుండా అట్లా అసైన్‌మెంట్స్ ఎక్కువివ్వరు. పాజిటివ్‌గా ఏదో కంటెంట్ బేస్‌గా. ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు నేను ఏబీసీ ఏబీసీడీలు నేర్చుకుంటున్నారు. ఏబీసీ అనేది హ్మ్. ఏబీసీడీ, ఈఎఫ్ వరకే ఉందంటే మీరు అదే నమ్మేస్తారు. తర్వాత ఉన్నయి మీకు తెలియదు కాబట్టి ఉన్నది లేనిది మీకు తెలియదు కదా! ఎఫ్ అవును తర్వాత సార్. ఉన్నాయి. సో, అవును సార్. అట్లా వాళ్ళు ఇప్పుడు నేను ఏబీసీడీ, ఈఎఫ్ అనేది నేను ప్రాపర్‌గా ఆర్గనైజ్డ్ మేనర్‌లో ఇన్ డీటెయిల్‌గా చెప్పాను. సో, నా హ్మ్. ప్రెజెంటేషన్ బావుంది. అప్పుడు హ్మ్. మీరేమంటారు? హ్మ్. పర్ఫెక్ట్‌గానే ఉంది అని ఫీలింగ్‌లోనే ఉంటారు. అవును సార్. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న అవును. డెప్త్ కాన్సెప్ట్స్ ఇంకా కవర్ చేయలేదు. అవును సార్. సో, అది లాగే గదా! సో, అట్లా ఉంటది బయట ఇన్‌స్టిట్యూట్. అసైన్‌మెంట్స్ అవును సార్. ఇవ్వకపోవడానికి రీజన్ స్టూడెంట్స్‌కి డౌట్స్ వస్తే చేసేటప్పుడు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి అడిషనల్ రిసోర్సెస్, సపోర్ట్ ఇవ్వాలి. సో, అవును సార్. సబ్జెక్ట్ ఎక్కువ సో, బయట అదొకటి. కోర్స్‌లో ఆహ్, కోర్స్ నేర్పిస్తారు కానీ అసైన్‌మెంట్స్ అంటే మనల్నే ప్రాక్టీస్ చేసుకోమంటారు సార్. హ్మ్. యాహ్! సో, డౌట్ సెషన్స్ ఉండవు. మన దాంట్లో అసైన్‌మెంట్స్ ఉంటాయి. దాంతో పాటు అసైన్‌మెంట్స్ రివ్యూస్ ఉంటాయి. అంటే మనం చేసిన దానికి కరెక్ట్‌గా ఎళ్తుందా లేదా దాని మీద కూడా రివ్యూ రాస్తారు. అంటే చెక్ చేస్తారు. ప్రతి అసైన్‌మెంట్ చెక్ చేస్తారు సార్ మీరు. యాహ్! ఆహ్, యాహ్! అదొకటి. దానివల్ల అంటే మా మిస్టేక్స్ మాకు తెలుస్తూ ఉంటాయన్నమాట. సో, అది కూడా ఒక పాజిటివ్ హైలైట్ మన కోర్స్‌లో. యెస్ సార్. సో, ఇంకొకటి ఇంటర్వ్యూ క్వెషన్స్ సార్. ఇంటర్వ్యూ క్వెషన్స్ చాలా హెల్ప్ అయ్యాయి సార్. సో, హ్మ్. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇవ్వకపోతే కనీసం బేసిక్ క్వెషన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోయేవాళ్ళం. హ్మ్. అంటే ఇన్ కేస్